శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాం సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ అందరికీ కూడా శుభాభినందనలు. ఎందుకంటే ఇప్పటి వరకు మనము నిర్విఘ్నముగా 8 అధ్యాయములు భగవద్గీత పూర్తి చేశాం. ఇప్పుడు 8వ అధ్యాయం యొక్క పూర్తి సారాంశం అంటే ఇంత సంక్షిప్తంగా ఓవరాల్ విజన్ అంటే ఈ 8వ అధ్యాయంలో భగవాన్ శ్రీకృష్ణ ఎటువంటి ఉపదేశం ఇవ్వాలనుకున్నారు అనేది ఒక్కసారిగా అధ్యాయం మొత్తం కూడా మనము ఈరోజు చూస్తున్నాం. అయితే ఆఖరి శ్లోకం మనం ఏం చెప్పాము? వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం అని చెప్పారు. అంటే ఇక్కడ వేదేషు అంటే అర్థం ఏంటంటే వేద పారాయణము, వేద పఠనము, వేద పాఠనము ఉంటాయి రెగ్యులర్గా ప్రతిరోజు. అలా చేయడం వలన సాక్షాత్తు ఋషులు దర్శించినటువంటి వేద మంత్రాల ఉచ్చారణ వలనే మీకు ఎంతో పుణ్యము సుకృతం వస్తున్నది. అదేవిధంగా యజ్ఞేషు యజ్ఞ యాగాలు క్రతువులు అనేకము చేయడం వలన ఎంతో పుణ్యము సుకృతం అనేది వస్తున్నది. తపస్సు అనేక చాంద్రయానం, అనేక రకమైనటువంటి దర్శ పూర్ణమాసము చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి వ్రతాలు, తపస్సులు, వాటి వలన అదేవిధంగా దానేషు అనేక రకములైనటువంటి దానములు, అన్నదానము, భూదానము, గోదానము, అనేక రకాలు. ఒక దానం ఏంటి, చివరికి అన్నిటికంటే ముఖ్యమైన ప్రధానమైన గొప్పదైనటువంటి విద్యాదానం కూడా దానం కింద వస్తుంది. అలాంటి దానాల వలన వచ్చినటువంటి యత్ పుణ్యఫలం ప్రదిష్టం, ఎటువంటి పుణ్యమైతే పొందుతారో తత్సర్వం విదిత్వా. ఏంటి విదిత్వా అంటే ఈ యొక్క మానవ జీవిత యొక్క లక్ష్యము తాత్కాలికమైనటువంటి లక్ష్యాలు కాకుండా శాశ్వతమైనటువంటి ఈశ్వరుని గురించి తెలుసుకొని ఆ నిర్గుణ నిరాకార ఈశ్వరుని మనము గ్రహించలేని స్థితిలో సగుణ రూప ఈశ్వరుని అత్యంత నిష్కామ భక్తితో ఉపాసన చేసి వారు ఏదైతే ఆ బ్రహ్మలోకం వరకు చేరుతున్నటువంటి ఆ ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వారికి అత్యేతి అంటే ఈ వేద పారాయణ వలన, యజ్ఞాలు, తపస్సులు, దానాల వలన వచ్చే పుణ్యం కంటే అత్యంత ఉత్కృష్టమైనటువంటి గొప్ప ఫలం అనేది లభిస్తుంది. ఏంట ఫలం? అది పరం పరం ఆద్యం, ఆద్యం పరం స్థానం అని చెప్పారు ఇక్కడ. ఆద్యం పరం స్థానం అంటే ఇక్కడ ఆద్యం అంటే ఏమిటంటే మొత్తము సకల సృష్టికి మూల కారణమైనటువంటి సనాతన పదం పురుషోత్తం,
ఆ పురుషోత్తం అనేది పరమ స్థానం. ఎలా పొందుతున్నారు? ఈ ఉపాసన వలన బ్రహ్మలోకం ప్రాప్తి పొందిన తరువాత అక్కడ సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవుని ద్వారా ఈ యొక్క ఆత్మస్వరూప తత్వం ఇప్పుడు మన ధ్యానంలో చూసాం. ఆ తత్వాన్ని తెలుసుకొని క్రమముక్తి పొందుతున్నారు కాబట్టి, శాశ్వతమైనటువంటి ఈశ్వర తత్వాన్ని పొందుతున్నారు కాబట్టి అది అత్యేతి. ఈ మొత్తం కర్మలు, యజ్ఞ, యాగాలు, తపస్సులు అన్నిటి ద్వారా వచ్చిన ఫలం కంటే చాలా గొప్ప ఫలం అని స్తుతి చేశారు భగవాన్ శ్రీకృష్ణ. ఈ విధంగా మనకి 8 అధ్యాయాలు అయిపోయినాయి. సో 8వ అధ్యాయం మనకి ఏం చెప్పారు? అక్షర పరబ్రహ్మ యోగము లేదా అక్షర బ్రహ్మ యోగము అంటారు. ఎందుకు? అక్షరం పరం బ్రహ్మ అని స్టార్టింగ్ లో వచ్చింది. అర్జునుడు ప్రశ్నలు అడిగారు. ఏం ప్రశ్నలు? ఏదైతే 7వ అధ్యాయం ఆఖరులో కొన్ని ప్రశ్నలు అంటే కొన్ని పదాలు భగవాన్ వాడిన తర్వాత అర్జునుడికి అవి అర్థం కాలేదు. వీటి సంగతి ఏంటి భగవాన్ అని అడిగేటప్పుడు కొత్త అధ్యాయం ఒకటి ప్రారంభించాల్సి వచ్చింది. ఏంటవి? బ్రహ్మ అంటే ఏమిటి, తర్వాత అధ్యాత్మం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, 3 అయినాయి. అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం అంటే 6 అయినాయి. ఈ 6 అడిగిన తర్వాత ప్రయాణ కాలంలో ఈశ్వర స్మరణ ఏ విధంగా ఉంటుంది, దాని గొప్పతనం ఏమిటి, ఏ విధంగా స్మరించగలుగుతారు, ఇవి ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి మనము భగవాన్ మొత్తం 6 ప్రశ్నలకి 2 శ్లోకాల్లో సమాధానం చెప్పేశారు. ఏంటవి? అక్షరం బ్రహ్మ పరమం, అక్కడ స్టార్ట్ అయింది భగవాన్ ఉపదేశం. అందుకే దీన్ని అక్షర బ్రహ్మయోగము అంటారు. నిజానికి మరణకాల స్మరణ యోగం అనాలి. ఎందుకు? ఆఖరి క్షణములో మనం ఏ స్మరణతో మనం ఈశ్వరుని కలుస్తున్నామో అందుకే దీనికి మరణకాల స్మరణ యోగం అన్నా మంచిదే. కానీ అలా అనకుండా అక్షర బ్రహ్మయోగం అన్నారు. ఓకే, అయితే ఓం తత్సత్ అమ్మా, ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు, ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర బ్రహ్మయోగో నామ అష్టమోధ్యాయః. శుభం భూయాత్. ఇప్పుడు మనము 8 అధ్యాయాలు మనము పూర్తి చేశాము. మీరు ఎంతో ధన్యులనమాట. అయితే ఇప్పుడు 8వ అధ్యాయం యొక్క సారాంశం చూడబోతున్నాం. ఏమిటి? ఇక్కడ ఏం చెప్పారంటే మనం గీత మొత్తం కలిపి 3 షట్కాలుగా తీసుకోవాలని చెప్పాను మొదట్లో మీకు. ఏమిటి? 1వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు మొదటి షట్కము అంటారు. 7 నుండి 12వ అధ్యాయం వరకు అది 2వ షట్కము లేదా మధ్యమ షట్కం అంటారు. అందువలన మొదటి షట్కములో కర్మయోగం గురించి ఎక్కువగా మనకి చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. మరి ఈ మధ్యమ షట్కములు ఏం చెప్పారు? ఎక్కువగా ఉపాసన ఈశ్వర ఉపాసన గురించి చెప్తారు ఎక్కువగా. 3వ షట్కములో జ్ఞానయోగం గురించి వివరిస్తారు. చూసారా ఆయన ప్లాన్ ఎలా ఉంటదంటే వేదము ఆయన దృష్టిలో పెట్టుకొని చెప్పారు భగవాన్. ఇక్కడ వేదాలు కూడా ఇలాగే ఉంటాయండి. మొదటి పార్ట్ కర్మకాండ, అదంతా కూడా కర్మయోగానికి చుట్టూ తిరుగుతుంటది అనమాట. 2వ భాగం ఉపాసన కాండ అంటారు,
అంటే ఈశ్వరోపాసన, సగుణ నిర్గుణ, అలాగా ఆ నిర్గుణ నిరాకార ఈశ్వర తత్వానికి దారి తీస్తున్నది. అందుకే ఆఖరు అంతిమ సారాంశం అది జ్ఞానకాండ ఉపనిషత్తులుగా వస్తుందన్నమాట. వేదం 3 భాగాలుగా ఉంటుంది, భగవద్గీత కూడా 3 భాగములుగానే చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన ఉపాసన అంటే ఏంటంటే సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార ఇది అంటారు. అంటే ఉపాసన దేన్ని మీరు అర్థం చేసుకోవాలి? నిర్గుణ నిరాకార బ్రహ్మకు ఉపాసన చేయలేరు. అందువలన సగుణ సాకార అంటే గుణములు, వాటి యొక్క విశిష్టతలు, విశేషణాలు కల్పించి దాన్ని ఈశ్వర చింతనలో ఉండడాన్ని, అది మానసికంగా ఉండాలి. అంతే తప్ప నేను పూజ చేస్తున్నాను, నేను పారాయణ చేశాను, నేను జపం చేశాను, అది ఉపాసన అవదు. ఉపాసన ఏంటంటే మనస్సు ద్వారా ఆ ఈశ్వర చింతన, సదా ఈశ్వర చింతనతో మనస్సు. అందుకే సగుణ బ్రహ్మ అంటే సగుణ ఈశ్వర విషయంలో మానస అంటే మనస్సు ద్వారా చేసే చింతన వ్యాపార అని అన్నారు. సో చాలా మంది ఇలాగ చెప్తారు, ఆ పూజ కూడా ఉపాసన అవుతుంది కదండి, మరి జపం చేస్తుంటాను, పారాయణ చేస్తుంటాను, ఇవన్నీ కర్మయోగులు, అవన్నీ కర్మయోగం కింద వస్తాయి, ఉపాసనల కింద రావు. మీరు జపం చేసినా, పారాయణం చేసినా, పూజలు చేసినా అవి కర్మయోగం కింద వస్తాయి, ఉపాసన కింద రాదు. ఎందుకు? ఉపాసన అంటే మనస్సుతో చేసే సాధన. అందుకే దీన్ని మానస వ్యాపారం అన్నారు. సో ఈ విధంగా మీకు ఒక సూత్రం అని తెలియాలి. అయితే ఇక్కడ సగుణ బ్రహ్మ ఏంటి? ఇప్పుడు ప్రాథమికంగా 2 అంశాలు చేసుకోవాలండి మనం. ఏంటి? మనస్సుతో చెయ్యడము, ఈశ్వర ధ్యానం చెయ్యడము. 3వ అంశం ఏంటంటే సగుణ బ్రహ్మ ఉపాసన, నిర్గుణ బ్రహ్మ ఉపాసన. అంటే నేను నిర్గుణ బ్రహ్మ ఉపాసన అన్నాను అనుకోండి, మీరు చెయ్యలేరు. అందుకే మీకు ఒక రూపములు, విశేషణాలు, లక్షణాలు కల్పించి ఇస్తామన్నమాట. అప్పుడు వాటి మీద మీరు చేయగలుగుతారు. అయితే సగుణ బ్రహ్మ ఉపాసన కూడా 2 రకాలని చెప్పాం మనం. ఏంటి? ఒక కోరికలు, ఒక లక్ష్యాలు అంటే ప్రాపంచిక లక్ష్యాలు కోరుకొని చేసే ఉపాసనని సకామ ఉపాసన అంటారు, అంటే కోరికలతో. అలా కాకుండా ఆధ్యాత్మిక వృద్ధి అంటే మీకు కేవలం ఈశ్వరుతో లయం అవ్వాలి, ఈశ్వర పదాన్ని పొందాలి, మోక్షం అనే తపన అల్టిమేట్ గా పెట్టుకుంటే, ఈశ్వరునే కోరుకుంటే, అంటే శాశ్వతమైనటువంటి భద్రత, శాశ్వతమైనటువంటి ఆనందము, శాశ్వతమైనటువంటి శాంతి స్వరూపం కలిగినటువంటి ఈశ్వరు తప్ప ఇంకేమీ కోరుకోకుండా ఈశ్వరునే తనగా కోరుకోవడం అనేది నిష్కామ ఉపాసన అంటారు. సో సకామ ఉపాసన గురించి మనం చూసాం. అంటే ఈ లోకములోనే మీరు ఏమైనా కోరుకోవచ్చు, అలా కాకుండా పరలోకములో కూడా భోగ భాగ్యాలు మీరు కోరుకోవచ్చు. అంటే స్వర్గాలకు వెళ్ళడము, అక్కడ కూడాను, అక్కడ మీకు చెప్పాను కదా, రోజు చెప్తూనే ఉన్నాను, రంభోచిత షో, రంభ, ఊర్వశి, తిలోత్తమ, మేనక్, అలా ఒక్కొక్కరు వస్తారు. షోలు జరుగుతుంది అక్కడ, మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో, అలా జరుగుతూనే ఉంటాయి స్వర్గంలో. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ స్వర్గం అన్నమాట. సో అందువలన అక్కడ కూడా ఇంద్రాది, వరుణ, అగ్ని, వాయు దేవతలతో పాటు కూర్చొని ఆ యొక్క భోగ భాగ్యాలు అనుభవించాలని కోరికలు ఉండొచ్చు. అందువలన ఇహలోక కోరికలు, పరలోక కోరికల కోసం కూడాను సకామ ఉపాసన చేస్తారు. నేను మీకు ఒకసారి చెప్పా, ఎంతో ఉపాసన చేసి సిద్ధులు కూడా వస్తాయి. ఉపాసన చేసిన వాళ్ళకి సిద్ధులు వస్తాయి. ఆయన భూగర్భంలోకి వెళ్ళాడు, 3 నెలలు ఉన్నాడు. అయితే వచ్చిన వెంటనే ఆయన ఒక బెట్టింగ్ కాసుకుని వెళ్ళారు. మళ్ళీ 3 నెలల తర్వాత వచ్చిన తర్వాత అర్ధరాజ్యం నాకు ఇస్తానన్నాడు రాజు. వచ్చి లేచిన వెంటనే ఏదినా అర్ధరాజ్యం అని అడిగాడు. చూసారా, ఏ కోరికతో వెళ్ళారో ఆ కోరికతోనే బయటకు వచ్చారు. దానికోసం సిద్ధులు, అందుకే మీరు సిద్ధులు చూపెడుతున్నారనే వారి చుట్టూ మీరు తిరిగితే మీకు చివరికి ఏమీ ఉండదు. ఎందుకంటే మన పురాణాల్లో మీరు చూడండి, రాక్షసులు ప్రదర్శించిన సిద్ధులు ఎవరికి ఉంటాయి చెప్పండి? అనేక రకమైనటువంటి సిద్ధులు ప్రదర్శిస్తారు. అందువలన సిద్ధులు అనేవి స్వప్నంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నారు రమణ మహర్షి.
అందువలన దీనిని సకామ ఉపాసన అంటారు. ఇది కూడా తాత్కాలికమైనటువంటి క్షణికమే ఆ ఫలాలు, ఆ లక్ష్యం. ఇంకొకటి ఏంటి? నిష్కామ ఉపాసన. నిష్కామ ఉపాసన అంటే మీరు కేవలం ఈశ్వరుడే మీ లక్ష్యం తప్ప వేరేవేవి మీకు అక్కర్లేదు. అందువలన భగవాన్ ఏమంటాడంటే ఇక్కడ ఉపాసన అంటే నిష్కామ ఉపాసనే ముఖ్యంగా చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. మనం చెప్తున్నాం రెండింటి గురించి. అందువల్ల ప్రాపంచిక సుఖాలు మీద వ్యామోహం కాకుండా తన ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే కేవలము పరమాత్మను పొందడమే లక్ష్యంగా పెట్టుకొని చేసే ఉపాసనని నిష్కామ ఉపాసన అంటారు. అయితే నిష్కామ ఉపాసన కూడాను రెండు రకాలుగా చెప్పొచ్చు మనం. ఏంటి? నిర్గుణ జ్ఞానానికి రావడము లేదా సగుణ ఉపాసన కొనసాగించడం. చూసారా, రెండు రకాలు ఉండొచ్చు. స్వామి, నాకు ఈ నిర్గుణ ఈశ్వర జ్ఞానం నాకు వద్దు బాబోయ్, నా జీవితాంతము నేను పిలిస్తే కాళీమాత దిగొస్తుంది బయటికి, నేను పూజిస్తే హనుమంతుడు రామ సాక్షాత్ దిగిన ముందుకు వస్తారు. సూరదాస్ ఆయన ఉంటే ఆయన చుట్టూ బాలకృష్ణ వచ్చి ఆటలాడేవాడు, ఇలా దగ్గరికి వచ్చేవాడు, ఆటలాడేవాడు సూరదాస్తో, మళ్ళీ మాయమైపోయేవాడు. సూరదాస్ అనేవాడు, నువ్వు ఎక్కడికి వెళ్తావు వెళ్ళి, నీ సంగతి చూస్తాను, నా హృదయంలో నుండి నువ్వు ఎప్పుడు నువ్వు బయటికి వెళ్ళలేవు అని బయటికి కూడా మాట్లాడేవాడు సూరదాస్. అలాగా ఈ సగుణ ఈశ్వర నిష్ఠలో నిరంతరం జీవితాంతం ఉండొచ్చు సగుణ ఈశ్వర ఉపాసన చేస్తూ, లేదా మధ్యలోనే సగుణ ఈశ్వర ఉపాసనతో మరికొంత ఉన్నతమైన ఉత్కృష్టమైన వృద్ధిలోకి వచ్చి ఉత్తీర్ణత పొంది నిర్గుణ ఈశ్వర జ్ఞానాన్ని పొంది ఇహలోకంలోనే జీవన్ముక్తి పొందవచ్చు, జీవన్ముక్తులుగా. లేదా జీవితాంతము ఆ సగుణ ఉపాసన చేస్తూ చేస్తూ అంత్యకాలంలో కూడా ఆ ఈశ్వర స్మరణతో బ్రహ్మలోక ప్రాప్తి పొంది అక్కడ నుండి క్రమముక్తి పొందొచ్చు. రెండు రకాలు. ఈ రెండింటి గురించే భగవాన్ శ్రీకృష్ణ ఇక్కడ చెప్పారు. అందువలన నిష్కామ ఉపాసన వలన రెండు రకాలుగా ఉంటుంది. కొంతమంది నిష్కామ ఉపాసన చేసి బ్రహ్మ విద్యలోకి ప్రవేశించవచ్చు. ఎలా అంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదిష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. 4వ అధ్యాయం చెప్పాం, మనం చదువుకున్నాం ఇది. అందువలన ఈ నిష్కామ ఉపాసన చేసి చేసి అంతఃకరణ శుద్ధి ఏకాగ్రత సాధించి ఒక గురువుని ఆశ్రయించి ఆ తత్వం తెలుసుకొని మోక్షం పొందడం ఒక మార్గం. అలా కాకుండా నాకు ఆత్మజ్ఞానం వద్దు, నేనెప్పుడు నా యొక్క ఈశ్వరుణ్ణి నేను అభిషేకించి అలంకరించి పూజిస్తున్నాను, ఆ రూపం తప్ప నాకు రూపం లేని ఈశ్వరు వద్దు అని పట్టుబట్టుకొని కేవలము సగుణ ఈశ్వర ఉపాసన చేసే వాళ్ళకి అంత్య సమయంలో కూడా అంటే మరణకాలంలో ఈశ్వర స్మరణతో వాళ్ళు బ్రహ్మలోకాది లోకాలు చేరి అక్కడి నుండి జ్ఞానం పొంది మోక్షం పొందుతారు. అది 2వ రకం. ఈ విధంగా భగవాన్ శ్రీకృష్ణ ఇలా చెప్పారన్నమాట. అందువలన ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ 8వ అధ్యాయం అనేది శాండ్విచ్ అంటారు. విన్నారా? శాండ్విచ్ తింటారండి. శాండ్విచ్ అంటే ఏంటండి? పైన ఒకటి కింద ఒకటి మధ్యలో నలిపేయడం అనమాట. 8వ అధ్యాయం ఎలాంటి సందర్భంలో వచ్చిందంటే 7వ అధ్యాయంకి 9వ అధ్యాయంకి మధ్యలో నలిగిపోతుంది. ఎలాగా? 7వ అధ్యాయంలో ఏం చెప్పారు? జీవన్ముక్తి పొందే స్థితి గురించి చెప్తారనమాట. ఇక్కడే పరమాత్మ వ్యాపించి ఉన్న పరమాత్మే మన హృదయములో ఎరుకగా ఆత్మరూపంగా ఉన్నది. దాన్ని తెలుసుకొని దాన్ని మీరు ఓన్ చేసుకుంటే మీరు ఇప్పుడు ఇక్కడే జీవన్ముక్తి పొందుతారు. ఇక దేహం అనేది మీకు ఉంటుంది, అలా అంటుకుని ఉంటుంది తప్ప దేహంతో మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దేహం పడిపోయే సమయం వచ్చినప్పుడు విదేహ ముక్తి పొందుతారు. ఇది ప్రాసెస్. దీని మీదే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దృష్టి. అందుకే ఆయన 7వ అధ్యాయము 9వ అధ్యాయము 10, 11, 12 ఇవన్నిట్లో కూడా నిష్కామ ఉపాసన యొక్క 2వ మార్గాన్నే చెప్పారు భగవాన్.
నిష్కామ యొక్క ఉపాసన యొక్క రెండోది ఏంటి అంటే ఆత్మజ్ఞానం ద్వారా మోక్షం పొందడం. కానీ 8వ అధ్యాయం ఒక్కటి మాత్రము నిరంతరం జీవితాంతం ఆ యొక్క నిష్కామ ఉపాసన చేసే వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది 8వ అధ్యాయంలో చెప్పారు. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విధంగా మీకు స్పష్టత ఉండాలి. ఎలాగా? ఈ విధంగా నిరంతరం నిష్కామ ఉపాసకులు ఈశ్వరునే తలుచుకుంటారు కాబట్టి మరణంలో కూడా ఈశ్వర స్మరణ చేస్తారు. అంటే నిర్గుణ ఈశ్వరు కాదండి. ఎందుకు? అప్పటికే వాళ్ళకి ఆత్మజ్ఞానం పొందలేదు. అంటే అతను అజ్ఞాని ఉపాసకులే. కానీ మీరు ఒకటి మర్చిపోకూడదు, నిత్య నిరంతరము దైవ చింతనతో ఉన్నారు కాబట్టి వారు ఏమవుతుంది అంటే స్వర్గలోకం అంటే శుక్లగతి ద్వారా స్వర్గలోకం కంటే బ్రహ్మలోకం చేరి అక్కడి నుండి బ్రహ్మజ్ఞానం పొందుతారు. అంటే భూలోకములో నేను ఆత్మజ్ఞానం నాకు వద్దు అని తప్పించుకుంటే అక్కడ బ్రహ్మదేవుడు పిలక పట్టుకొని నువ్వు కూర్చో తత్వమసి అని బ్రహ్మదేవుడి దగ్గర వింటారు, మన దగ్గర వినరు. ఇక్కడ ఈ విధంగా వాళ్ళు క్రమముక్తి పొందుతారు. అందువలన వాళ్ళకు కూడా పునర్జన్మ మళ్ళీ లేదు. ఈ విషయాలు మీరు దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు 8వ అధ్యాయం అనేది ఒక్కసారి చూద్దాం. ఎలా? మొట్టమొదటి 1 నుండి 4వ శ్లోకం వరకు 7 ప్రశ్నలు. బ్రహ్మ, అధ్యాత్మ, కర్మ, అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం, తర్వాత ప్రయాణ కాలంలో ఈశ్వర స్మరణ. ఈ 6 ప్రశ్నలు, మొదటి 6 ప్రశ్నలకి 2 శ్లోకాలు చెప్పారు, 3, 4. తర్వాత 7వ ప్రశ్న ప్రయాణ కాలంలో మరణకాలంలో ఈశ్వర చింతన ఎలా చేయగలరు, చేస్తే ఏమిటి ప్రయోజనం, దాని గురించి 5వ శ్లోకం నుండి 14వ శ్లోకం వరకు చెప్పారు. తర్వాత 2 రకాల లక్ష్యాలు, జీవితంలో 2 లక్ష్యాలు. ఒకటి ప్రాపంచం మీద ఆధారపడి ప్రాపంచం యొక్క తాత్కాలిక లక్ష్యాలు పొందడము. రెండోది శాశ్వతమైనటువంటి ఈశ్వరుణ్ణి పొందడం. 2 లక్ష్యాలు. తర్వాత 2 రకాల మార్గాలు అంటే 2 రకాలు సాధకులు. 2 రకాల సాధకులు అంటే ఎవరు? కేవల కర్మలు యజ్ఞాలు చేసే కర్మ చేసేవాళ్ళు ఒక రకమైన సాధకులు. అలా కాకుండా నిష్కామ భక్తితో ఉపాసన చేసేవాళ్ళు 2వ రకం సాధకులు. 2 మార్గాలు ఏమిటి? ఒకటి ధూమ మార్గము లేదా కృష్ణ మార్గము. 2 ప్రకాశవంతమైనటువంటి జ్యోతి మార్గము లేదా శుక్ల మార్గము అంటారు. అవి 23 నుండి 27వ శ్లోకం వరకు చెప్పారు. తర్వాత ఆ నిష్కామ భక్తితో చేసే ఉపాసకులకి స్తుతించారండి భగవాన్. గొప్పది, వాహ్ వావా, సాధు సాధు, చాలా గ్రేటు, ఉత్తములు, గొప్పవారు నిష్కామ భక్తులు ఉపాసన చేసేవారని పొగిడారు. ఈ విధంగా ఈ 7 ప్రశ్నలకి జవాబులే ఈ 8వ అధ్యాయము. అయితే మనం చూసాం తత్ బ్రహ్మ కిం, బ్రహ్మ ఎవరు? ఆన్సర్ ఏం చెప్పారు భగవాన్? పరమం అక్షరం బ్రహ్మ, శ్రేష్టమైనటువంటి అవినాశి తత్వమైనటువంటి ఆ అక్షరమే బ్రహ్మ అని చెప్పారు. మరి అధ్యాత్మం అంటే ఏమిటి? కిం అధ్యాత్మం అంటే స్వభావ అధ్యాత్మం ఉచ్యతే. అంటే నీ శరీరములో ఉన్నటువంటి ఎరుక, ఆ ఎరుక వలనే సకల ఇంద్రియములు, శరీరం, మనసు, బుద్ధి పనిచేస్తుంది కదా, గుండె కొట్టుకుంటుంది కదా, రక్త ప్రసరణము, శ్వాస, జీర్ణమవుతుంది కదా ఆహారం, ఇవన్నిటికీ వెనుకున్నటువంటి చైతన్యమే అధ్యాత్మము. బ్రహ్మ అధ్యాత్మం 2 ఒకటే. అయితే తేడా ఎక్కడ ఉంది? బయట వ్యాపించి ఉన్న చైతన్యాన్ని బ్రహ్మ అంటారు, లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని అధ్యాత్మ అంటారు. ఒక వ్యక్తిని కొడుకు పరంగా చూస్తే తండ్రి, ఒక వ్యక్తిని కొడుకు ప్రకారంగా చూస్తే తల్లి, అలా వారికి ఉన్నటువంటి సిస్టర్స్ బ్రదర్స్ ప్రకారం చూస్తే తోడబుట్టినటువంటి అక్క చెల్లి అవుతారు. అలా కాకుండా వారి తల్లిదండ్రులు చూస్తే కూతురు అవుతారు, వారి భర్త ప్రకారంగా చూస్తే భార్య అవుతారు. చూసారా? కాబట్టి ఇక్కడ అంత సృష్టి అంతా వ్యాపించి ఉన్న చైతన్యమే బ్రహ్మ. అదే చైతన్యం నా లోపల ఉంటే
ఆత్మ. అది అలా తెలుసుకోవాలి మీరు. తర్వాత మూడవ ప్రశ్న, కిం కర్మ? కర్మ అంటే ఏమిటి అంటే భూత భావోద్భవకర విసర్గ కర్మ సంగీతం. అంటే సృష్టి యొక్క కారణం, అంటే సృష్టి స్థితి లయ, దీనినే కర్మ అంటారు. అంటే భవిష్యత్తు సృష్టి యొక్క కారణం ఏదైతే ఉందో దానినే కర్మ. సృష్టి స్థితి లయ స్వరూప తుము తుము అనాది రూప అనమాట. ఈ భవిష్యత్తు యొక్క సృష్టి నిర్మాణంలో చేసే ఆ చేష్టనే దానిని కర్మ, కారణం. ఈ విధంగా జీవుల యొక్క పుణ్యపాపాల ఆధారంగా సృష్టి వస్తుంది. పుణ్యపాపాలు సుఖ దుఃఖాల వలనే క్షయమవుతాయి, నాశనం అవుతాయి అన్నమాట. అది సో సుఖ దుఃఖాలు క్షయమవడానికి శరీరం కావాలి కదా, అందువలన శరీరం ఉండాలి, శరీరంతో పాటు ప్రపంచం ఉండాలి, అప్పుడే కదా వ్యవహారం జరిగేది. సో ఇవన్నీ కూడా వాటి వాటి యొక్క పుణ్యపాపాల ఆధారంగా వాటి ప్రారబ్ధ కర్మల ఫలంగా ఈ శరీరాలు వస్తాయి. ఇవన్నింటినీ కూడా ఈ 14 లోకాలు కూడాను ఆ సృష్టించినటువంటి ఆ పరమాత్మకి మెటీరియల్ మన కర్మఫలాలే. సో వ్యవహారం నడపడానికి అనేక మంది ఒకే చోట ఏర్పరచాల్సి వస్తుంది. ఎందుకు? దోమ మన కుట్టిందంటే మన ప్రారబ్ధం, దోమ కుట్టడం వల్లనే మన ప్రారబ్ధం కొంత తరుగుతుంది. అదేవిధంగా రోడ్డు మీద వెళ్తాం, కాలు స్కిడ్ అయ్యి పడతాం, సో అక్కడ కూడా ఫ్రాక్చర్ అవుతుంది. సో అది కూడా మన ప్రారబ్ధంలో భాగమే. సో కర్మ సిద్ధాంతం అనేది అవుతుంది. ఎందుకు? మీరు ఏ కర్మ చేస్తే దానికి ఫలం రాలేదనుకోండి, కర్మ చేయని వాడికి ఫలం వెళ్తుంది. అది చాలా అన్యాయం కదా. అలాంటి తప్పు జరగదు ఈశ్వరు చేతులు. అందువలన ప్రతి జీవులు అవి ఫిక్స్డ్గా ఉంటాయి. కొత్త కొత్త జీవులు వచ్చాయి అనుకోండి, వాళ్ళకి ఏ కర్మ ఫలం ఎక్కడి నుంచి వస్తుంది? మనం కర్మలు చేసి మనం నాశనం అయిపోయాం అనుకోండి, మరి మన కర్మ యొక్క ఫలం సంగతి ఏమిటి? అందువలన ఈశ్వర నియమం చాలా స్పష్టంగా ఉంటుంది. కొత్త జీవులు ఏమీ రావు. ఓకే, అందువలన ఈ యొక్క జీవుల్లో మారుతూ ఉంటాయి. ఈరోజు నేను మానవ శరీరం అయితే రేపు నా యొక్క కర్మ ఫలం బాగులేకపోతే ఒక జంతువు గాను కీటకం గాను మళ్ళీ శరీరాన్ని పొందవచ్చును. కాబట్టి జీవులు ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటాయి, ఎక్కువ తక్కువ కాదు. కానీ మనకు మాత్రం అలా అనిపిస్తుంది. 4 అదేంటి? అధిభూతం కిం ప్రోక్తం. అధిభూతం అంటే ఏమిటి అంటే అధిభూతం క్షరో భావ. ఈ ప్రపంచము, ఈ సృష్టిలో నాశనమైపోయినటువంటి ప్రతి రూపము కూడా అధిభూతమే అని చెప్పారు భగవాన్. మరి అధిదైవం అంటే ఏమిటి అంటే అధిభూతం అనేది పంచభూతాలతో తయారైనటువంటి ఈ జగత్తు, శరీరాలు అన్ని కూడా అధిభూతాలే. మరి అధిదైవం అంటే ఏమిటి అంటే అధిదైవం అంటే యావత్ సృష్టి అంతా అధిష్టాన చైతన్యంగా ఉన్న ఆ హిరణ్య గర్భుణ్ణే అధి దైవము అంటారు. అధిదైవం అంటే హిరణ్య గర్భం అంటే ఏంటంటే సమష్టి సూక్ష్మ శరీర సహిత చైతన్యము. చూడండి, మన బుద్ధి ఉన్నదా, మన బుద్ధికి అధిష్టాన దేవత ఉంటుంది. యావత్ సృష్టి అంతా సమష్టి బుద్ధి ఉన్నది అనుకోండి, ఆ సమష్టి బుద్ధికి అధిష్టాన దేవతే హిరణ్య గర్భ. దానిని అధి దైవము అంటారు. మరి అది యజ్ఞ కహ. అది యజ్ఞం అంటే ఏమిటి అంటే అది యజ్ఞం అహమేవ. భగవాన్ శ్రీకృష్ణ అంటాడు, నేనే అది యజ్ఞము. నేనంటే సర్వవ్యాపి సర్వాంతర్యామి చైతన్య స్వరూప ఈశ్వర సాక్షాత్ చిదానంద రూప కృష్ణ ఎలోన్ అది యజ్ఞ అని చెప్తున్నాడు అన్నమాట. అంటే ఈశ్వర అంటే సమష్టి అవ్యక్త స్వరూప కారణ శరీర సహిత చైతన్యాన్ని ఈశ్వర అంటారు. అంటే నిర్గుణ బ్రహ్మ ప్లస్ మాయ కలిస్తే ఏమైందండి ఈశ్వర. అందువలన నిర్గుణ చైతన్య ప్రకటన అవడానికి వీల్లేదు. ఇప్పుడు చూడండి, కరెంటు మనకు ప్రకటన అవ్వదు. వైరింగ్ లో చేస్తూ బల్బు పెడితే, స్విచ్ చేస్తే అప్పుడు కరెంటు ప్రకటన అవుతుంది. అదేవిధంగా శుద్ధ చైతన్యం ప్రకటన అవ్వదు. అప్పుడు కాస్ట్యూమ్ చేసుకుని అమ్మవారు డ్యాన్స్ వేస్తారు స్టేజ్ మీద, ఈ ప్రపంచం అనే స్టేజ్ మీద.
అప్పుడు అమ్మవారి డ్యాన్స్ లో ఆ భగవాన్ ప్రకటమవుతాడు. ప్రకటమై ఏం చేస్తాడు? జటకటక సంభ్రమ బ్రహ్మణ్ణి లింప నిర్జరీ విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని. అవును, నట్రాజ్ అప్పుడు డ్యాన్స్, కాస్మిక్ డివైన్ డ్యాన్స్ అంటారు. ఆ విధంగా ఈశ్వరు అప్పుడు ప్రకటమవుతారు. మాయ లేకపోతే ఈశ్వర. అందుకే దయానంద స్వామి అంటారు, ద మోస్ట్ యూజ్లెస్ థింగ్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ నిర్గుణ చైతన్య బ్రహ్మే యూజ్లెస్ అంటాడు ఆయన. ఎందుకు? మాయాశక్తి లేకపోతే ఆయనకి అసలు ప్రకటమయ్యే స్థితే లేదు ఆయనకి. అందువలన మాయాశక్తి మనం ఇప్పుడు రుణపడి ఉండాల. ఇంతటి సినిమా, ఈ జగత్తు నాటకం, డ్రామా అంతా మనం అనుభవిస్తున్నామంటే కేవలం ఆ మాయాశక్తి యొక్క అనుగ్రహమే. అందువలన అది యజ్ఞం అంటే ఈశ్వర చైతన్య తత్వము ప్లస్ అవ్యక్త ప్రపంచం కలిపితే మాయా స్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వర. అయితే కథం అస్మిన్ దేహే, ఈ అది యజ్ఞం ఎలా ఉంటుంది ఈ దేహాల్లో? అది యజ్ఞం ఈ శరీరంలో ఎలా ఉంటుందంటే ప్రాజ్ఞ రూపేణ ఈశ్వర అస్మిన్ దేహే వర్తతే. శరీరంలో ప్రాజ్ఞ రూపంగా ఉంటుంది. అంటే సమష్టి కారణ ప్రపంచంలో ప్రతిబింబ చైతన్యమే ఈశ్వర అంటారు. అందుకే చూడండి, మనకి ఈశ్వర కర్మఫల దాత అంటారు. అంటే మనం చేసే ప్రతి చేష్ట, శరీరంతో గాని మాటలతో గాని మనసుతో గాని చేసే ప్రతి ఒక్క మాట కూడాను ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉండాల్సిందే. అందువలన ఈ సమష్టి కర్మఫల దాత ఈ శరీరంలో ప్రాజ్ఞ రూపంలో అంతఃకరణంలో వాసన సంస్కారముగా ఉంటున్నది. ఇక్కడతో 6 ప్రశ్నలకు సమాధానాలు అయిపోయినాయి. ఇప్పుడు 7వ ప్రశ్న ఏమిటంటే ప్రయాణ కాలములో ఈశ్వర స్మరణ ఎలా ఉంటుంది అని. 7వ ప్రశ్న, ప్రయాణ కాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః అని చెప్పారు. అందువలన దీన్ని 2 ప్రశ్నలుగా విభజించవచ్చును. ఏంటి? మరణకాలంలో ఈశ్వరుని తలుచుకోవడంలో ఏదైనా ప్రత్యేకత ఉందా? ఒక ప్రశ్న గుర్తుపెట్టుకోండి. రెండోది, మరణకాలంలో ఈశ్వరుణ్ణి ఎలా స్మరించాలి, ఎలా తలుచుకోగలరు అని 2వ ప్రశ్న. ఈ రెండింటిని కలిపి ప్రయాణకాల ఈశ్వర స్మరణం అనాలి. అందువలన భగవాన్ దీనికి విస్తారంగా వివరణ ఇచ్చారు. ఈ అధ్యాయం అంతా దీని మీద నడుస్తుంది ఇప్పుడు. అందువలన ప్రకృతి సూత్రం ఏంటంటే, మీకు జీవితంలో ఏది చాలా ఇష్టమైతే మరణకాలంలో అదే స్మరణకు వస్తుంది. అందువలన దీన్ని మరణ పరంగా చెప్తే, మరణంలో ఎక్కువగా తలుచుకుంటే అది మీ వ్యక్తిత్వం అవుతుంది. అంటే మీ వ్యక్తిత్వాన్ని మీరు చేసిన ఆఖరి ఆలోచనల వల్ల అని చెప్పవచ్చు. ఎందుకు అంటున్నామంటే, జీవితం అంతా మీరు ఏది చేస్తారో అనాయాసంగా అలవోకగా మీకు తెలియకుండా అదే చింతన జరిగిపోతుంది. అందుకే మీ జీవితం అంతా ఈశ్వరుని ఎంచుకోండి. ఈశ్వరే నా జీవితము, ఈశ్వరే నా లక్ష్యము, ఈశ్వరు చింతనతో నిండిపోతే మరణ సమయంలో మన మనస్సు పని చేయకపోయినా ఆ సుప్తంగా ఉన్నటువంటి మనసు బ్యాక్గ్రౌండ్ లో ఈశ్వర చింతన జరిగి తీరుతుంది అన్నమాట. అందువల్ల మీరు మాట్లాడకపోవచ్చు, కానీ మీ బ్యాక్గ్రౌండ్ లో ఈశ్వర చింతనతో నిండిపోతుంది. ఎందుకు? జీవితాంతం అభ్యాసం చేశారు కాబట్టి. అందువలన మీ జీవితాన్ని నిర్దేశించేది మీ యొక్క ప్రయత్నమే. దాన్ని ఫ్రీ విల్ అంటారు ఇంగ్లీష్లో. అందువలన మొదట్లో ఫ్రీ విల్ బలంగా ఉంటుంది, కానీ వాసనలు మీకు అవి నెట్టేస్తాయి సైడ్కి ఆ ప్రయత్నాన్ని. అందువలన వాసన బలహీనంగా ఉంటుంది స్టార్టింగ్లో. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే మీరు మీ ప్రయత్నం వీక్ అయిపోతుందో అది ఆ ఫ్రీ విల్ కూడా వెనుకబడిపోయి మీ యొక్క వాసనలు బలంగా తయారైపోయి మిమ్మల్ని అడ్డుకుంటాయి అన్నమాట. అప్పుడు మీరు ఏది బలం మీరు ప్రయత్నించినా మీ ప్రయత్నం విఫలం అవుతున్నది. అందుకే మీరు ఎప్పుడు కూడా ఆ సంస్కార వాసనల్ని, ఆ ఒక చెడు వాసనలన్నీ చెదరగొట్టి అక్కడ ఈశ్వర చింతన వాసనలు మీరు పెట్టాలి. మీకు చెప్పాను, ఒక షుగర్ ఎలాగైతే ఆ టీ కప్పు అడుగు భాగంలో ఉన్నదని ఎలాగైతే కలపాలో, అదే విధంగా
ఈశ్వర చింతన అనేది నిరంతరం కలుపుతూ స్మరిస్తూ మీ యొక్క ఆ సుప్త చేతన ఆ యొక్క అంతఃకరణంలో చొప్పించాల ఈశ్వర చింతన. అప్పుడు అది వెళ్ళి దాక్కుంటుంది, అక్కడ కూర్చుంటుంది, లోపల ఉన్న చెడు వాసనల్ని బయటికి నెట్టేస్తాయి అన్నమాట. అలా చేయడం వలన ఏం జరుగుతుంది స్వామి అంటే, యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. 6వ శ్లోకం చూడండి, 8వ అధ్యాయంలో. అందులో దీంతో 7వ ప్రశ్నలో మొదటి భాగానికి జవాబు వచ్చేసింది. ఏమిటి అంటే, మరణకాలంలో ఈశ్వర స్మరణ వలన ఏంటి ప్రాధాన్యత ప్రాముఖ్యత అంటే, ఆ మరణ సమయంలో ఈశ్వర చింతన చేస్తే ఈశ్వర స్వరూపాన్ని మీరు పొందుతారు. అది అయితే మరణకాలంలో ఈశ్వరుని తలుచుకోవడంలో ఏదైనా ప్రత్యేకత ఉందా? ఉంది. అదే ఆఖరి నిమిషంలో తలుచుకున్న ఆలోచన మనకి వచ్చే జన్మ నిర్ణయిస్తుంది కాబట్టి. అయితే మరణకాలంలో ఈశ్వరుని ఎలా తలుచుకోగలం? అది కాదు ఆ పెద్ద కష్టమైన ప్రశ్న మన ముందు ఉంటుంది. అందువలన భగవాన్ ఏమంటున్నారంటే మరణ సమయంలో మన వాసన బలంగా అవుతాయి, మన ప్రయత్నం వీక్ అయిపోతుంది. అందువలన వాసనలే మనల్ని నిర్ణయిస్తాయి కాబట్టి ఆ వాసనలను మనము ఈశ్వర చింతన వాసనలుగా ముందే మనం మార్చుకొని పెట్టుకోవాలి. అందుకే శుభాభ్యాం మార్గాభ్యాం వహంతి వాసనా సరిత్ పౌరుషేషేణ ప్రయత్నేన యోజనీయ శుభామతి. అంటే మీరు మంచి ఆరోగ్యంగా సమయము దేశము అన్ని వాతావరణం పరిస్థితులు సక్రమంగా ఉన్నప్పుడే మీరు తీవ్రమైన కఠోరమైనటువంటి ఈశ్వర చింతనతో మునిగి తేలాలి. లేదు ఇప్పుడేంటంటే నీకు పని పాట లేకుండా ఏదో 70-80లో చెయ్యాలి. 70-80లో మూల పెడతారు. మీకు నీతో ఎవరు మాట్లాడట్లేదు, నా దగ్గరికి ఎవరు రావట్లేదు, టైం కాఫీ లేదు, టీ లేదు, టిఫిన్ లేవు, ఈ చింతనతోనే నీవు ఉంటావు. ఇంకా ఈశ్వర చింతన ఇంకెక్కడిది ఆ టైంలో? అందువలన దీపం ఉన్నప్పుడే సరిగా అన్ని సెటరైట్ చేసుకునేటట్లు మనం ఇప్పుడే ప్రారంభించాలి ఈశ్వర చింతన. అయితే ఈశ్వర చింతన అందరూ చేసుకునే పనులు ఎవరు చేస్తారు? పనులు చేసుకుంటూ మీకు వీలైనంత వరకు బ్యాక్గ్రౌండ్ లో ఈశ్వరుని యందు ఒక దృష్టి పెట్టి మీ కర్తవ్యాలు నిర్వర్తించవలెను అని చెప్పారు ఋషులు. అందువలన చిన్న వయసులో నుంచే మనస్సు శుభాన్ని అశుభాన్ని అనుభవిస్తుంది కాబట్టి అప్పటి నుండి మీరు దాని మీద టార్గెట్ పెట్టాలి. ఓ ఇది వద్దు, ఇది నాకు శత్రువు అని మంచిని మీరు అలాగ పెంపొందించుకుంటూ చెడుని విడిచిపెట్టేస్తూ అలాంటి అభ్యాసం చేయాలి. అలాంటప్పుడు సహజంగానే ఉపాసకుని ప్రయాణము శుభ వాసనలతో నిండిపోతుంది. అంటే ఈశ్వర ప్రాప్తి లభిస్తుంది. ఎవరికి? నిష్కామ సగుణ ఈశ్వర ఉపాసకులకు. తస్మా సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనో బుద్ధి మామే వశ్యస్య సంశయం అని చెప్పారు 7వ శ్లోకంలో. అంటే ఈ పుస్తకాలు అనేక రకాలమైనటువంటి సినిమాలు సీరియళ్ళు ఆటలు మొత్తం డే అండ్ నైట్ మొత్తం అంత లైవ్ ఇప్పుడు. అయితే భగవాన్ ఏమంటాడంటే ఏమి తప్పు లేదు, సినిమాలు చూడండి, కానీ మంచి తత్వము జీవితానికి ఉపయోగపడే సినిమాలు చూడండి. అంతే తప్ప ఏవో చెత్త సినిమాలు చూడొద్దు, టైం వేస్ట్ చేయొద్దు. అందువలన మంచి సినిమాలు, మంచి ఒక సందేశాన్ని ఇచ్చే సినిమాలు చూడొచ్చు. మీతో స్నేహం చేసేవారిని కూడా మంచివారిని ఎన్నుకోవాలండి. అందుకే నారద భక్తి సూత్రంలో కూడా ఏం చెప్పారంటే దుస్సంగం అనేది సదా త్యాజ్యేత్ అని చెప్పాడు ఆయన. దుస్సంగంతో మనం ఏ రోజు కలిసామా మన మొత్తం మన తపస్సు, మన భక్తి, మన యుక్తి, మన శక్తి, మన సామర్థ్యము, వివేకం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అందువలన ఈ యొక్క దుస్సంగ సర్వథా త్యాజ్య నారద మహర్షి చెప్పారు. అందుకే భగవాన్ శంకరాచార్య ఏం చెప్పారు? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం,
నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి. హరే రామ హరే రామ 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 హరే హరే అని ఈ యొక్క సత్సంగం చేయాలి తప్ప దుత్సంగంతో మీరు ఇప్పుడు ఉండరాదు అని చెప్పారు. సో ఈ విధంగా సర్వేషు కాలేసు నన్నే అంటే పరమాత్మనేటువంటి పరమాత్మ శ్రీకృష్ణ చెప్తున్నారు, నన్నే తలుచుకోవాలి. ఏ విధంగా తలుచుకోవాలి? నువ్వేమో పరమాత్మ సర్వవ్యాపి అంటున్నావు, నా వల్ల కావట్లేదు కృష్ణ అంటే నీకు ఒక చిన్న ఉపాయం చెప్తాను. ఏమిటి? ఒక ప్రతిమ లేదా ప్రతీకిస్తాను. భారతదేశం ఎంత వ్యాపించి ఉంది, భారతదేశాన్ని నువ్వు అభిమానించు, భారతదేశాన్ని గౌరవించి. ఏంటి గౌరవిస్తావు? భారతదేశం కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఏమర్థమవుతుంది? అస్సాం దిస్పూర్ నుంచి ఇక్కడ గుజరాత్ వరకు, గాంధీనగర్ వరకు ఏమర్థమవుతుంది మనకి? అందువలన 3 రంగుల మువ్వెన్నెల జెండా ఇచ్చి ఇది ఈ భారతదేశం యొక్క అస్మిత, గొప్పతనం, గౌరవం, గర్వం, దీన్ని నువ్వు గౌరవించు. అదే విధంగా ఇక్కడ ఓంకారం అనేది ఆలంబనగా తీసుకో మిత్రమా అని అర్జునుడికి ఓంకార ఉపాసన గురించి చెప్పారు. ఆ విధంగా నిత్య నిరంతరం ఓంకారం ఎవరైతే స్మరిస్తారో వారు ఆఖరిలో కూడా ఆ ఓంకార స్మరణతోనే దేహత్యాగం చేస్తారు. కాబట్టి బ్రహ్మలోకం చేరుకుంటారు అన్నమాట. అంటే మరణకాలంలో ఈశ్వరుని ఎలా తలుచుకోగలమని అడిగారు కదా. నిష్కామ ఉపాసన నిరంతరం చేస్తూ ఉంటే శుభవాసనలు ఏర్పడి మరణకాలంలో కూడా ఆ ఈశ్వర ఉపాసనతోనే దేహత్యాగం జరుగుతుంది. కాబట్టి ఇక్కడతో మొత్తం ఈశ్వర స్మరణ గురించి అయిపోయింది. ఇప్పుడు 2 లక్ష్యములు ఏమిటి? 2 లక్ష్యాలు ఏమిటంటే, ఒకటి ప్రపంచాన్ని కోరుకోవడం, తాత్కాలికమైనటువంటి అధికారము, పేరు ప్రతిష్టలు, సంతానము, వ్యాపారాలు, డబ్బు, ధనము, ధన జన యవ్వన గర్వం ఇవన్నీ కోరుకోవడం అన్నమాట. ఇవి తాత్కాలికమైన లక్ష్యం అంట. మరి శాశ్వతమైనది ఈశ్వర. మరి ఈశ్వరుని కోరుకుంటావా, ప్రపంచాన్ని కోరుకుంటావా? హిరణ్యకశిపు లక్షణం ఉన్నవాళ్ళు ప్రపంచాన్ని కోరుకుంటారు. ప్రహ్లాద స్వభావం ఉన్నవాళ్ళు పరమాత్మను కోరుకుంటారు, హరిని కోరుకుంటారు. సో ఈ విధంగా ఈశ్వరుని కోరుకుంటే శాశ్వతమైనటువంటి భద్రత, శాంతి, ఆనందము. మరి ప్రపంచాన్ని కోరుకుంటే తాత్కాలికము, క్షణికము. అందుకే మనము ప్రతిసారి అచ్యుతాయ నమః, ఓం అచ్యుతాయ నమః, అద్భుతమైనటువంటి నామం. ఈశ్వర స్వరూపం ఎప్పుడు కూడాను కిందకి జారదు. అందుకే ఆయన పేరు అచ్యుత అన్నారు. ఈ విధంగా ఈశ్వరు కాకుండా మీరు ఏది కోరుకున్న ఈ సృష్టిలో అదంతా కూడాను తాత్కాలికము, విడిచిపెట్టాల్సిందే, తరిగిపోవలసిందే. అందువల్ల భగవాన్ ఏం చెప్పారు? ఆ బ్రహ్మ భువనాలోకా పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే అని చెప్పారు. అంటే ఈ 14 లోకాల్లో ఏ లోకం వెళ్ళినా నువ్వు తిరిగి రావడం ఖాయం. ఎందుకు? అదంతా నాకంటే అపర ప్రకృతిలో స్వరూపంలో భాగము. కాబట్టి నన్ను నువ్వు పొందితే నువ్వు శాశ్వతంగా తిరిగి రావు, మళ్ళీ పుట్టవు. కానీ నాకంటే వేరుగా ఏ లోకంలోకి నువ్వు వెళ్ళినా తిరిగి వస్తావు అర్జున. మాము ప్రయత్నిత కౌంతేయ, నన్ను చేరుకుంటే పునర్జన్మ నీకు లేదు అని చెప్పారు. ఎందుకు? ఈ ప్రపంచములో ఉన్నటువంటి ఎన్ని స్వర్గాది లోకాలను పొందినా అందులో దుఃఖం అనేది ఉంటుంది, నీకు సాటిస్ఫాక్షన్, తృప్తి అనేది ఉండదు, నీవు బంధంలో చిక్కుకుంటావు. ఈ 3 లోపాలు ఉన్నాయి అడిగి. అందుకే నెగిటివ్ ఎఫెక్ట్స్ అంటారు చూడండి. ఏ మెడిసిన్ వేసుకున్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి, ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయండి సైడ్ ఎఫెక్ట్స్. అందువలన ప్రపంచం మీరు కోరుకుంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఒకటి దుఃఖము, ఇంకొకటి అసంతృప్తి, మూడోది బంధనము. ఈ 3 సైడ్ ఎఫెక్ట్స్. అందుకే మనము ఈ 15 నుండి 22 శ్లోకాల యొక్క అర్థము మనిషి 2 లక్ష్యాలు చెప్పారు కఠోపనిషత్తులు. ఏంటి? శ్రేయస్, ప్రేయస్సు. శ్రేయస్ అంటే మోక్షము, ప్రేయస్ అంటే భోగభాగ్యములు అని అర్థం. మరి 2 రకాల మార్గాలు ఏమిటి? 2 రకాల సాధకులు ఎవరు? వాళ్ళ గురించి 23వ శ్లోకం నుండి 27 శ్లోకం వరకు చెప్పారు భగవాన్. ఏంటంటే 2
మార్గాలు ఏంటి? ఒకటి ధూమ మార్గము లేదా కృష్ణగతి. ధూమ మార్గం అంటే ఏంటంటే కేవలము ఒక పూజలు, శారీరకంగా యజ్ఞయాగాలు, ద్రవ్య పదార్థాలతోని, అంగులు ఆర్భాటాలతోని ప్రదర్శన చేస్తారు చాలా మంది. సో దానిని కేవల కర్మ చేసేవాళ్ళు అంటారు వాళ్ళని. వాళ్ళు దేహత్యాగం తర్వాత ఉత్తమ స్వర్గలోకాలకు వెళ్ళి అక్కడ మంచి భోగాలు అనుభవించి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ షోలు దర్శించి అక్కడ ఆ దేవతలతో పాటు ఆ యొక్క సోమపానం చేసి పుణ్యం అయిపోయింది. వెంటనే నోటీసులు పై నోటీస్. అప్పుడు వెంటనే తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మర్త్యలోకం అంటే ఏదో ఒక పెద్ద గొప్ప బంగళా అనుకోవద్దు. మూసీ నది పక్కన ఉన్న లోకం విశంతి, అక్కడ పడతారు. ఇప్పుడు ఈ ట్యాంక్ బండ్, మూసీ నది అంటే మనకు భయం, ఒకటే దుర్గంధం. అందువలన మనం ఎక్కడ పడతామో మనకే తెలియదు. కాబట్టి కేవల కర్మ చేసే వాళ్ళు తాత్కాలికమైనటువంటి స్వర్గలోకాలే వెళ్తారు, మళ్ళీ తిరిగి వస్తారు. అలా కాకుండా నిరంతరం ఈశ్వరోపాసన చేసే వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళు శుక్లగతి అంటే ప్రకాశవంతమైన జ్యోతి మార్గంలో వెళ్తూ దాన్ని శుక్ల మార్గము, శుక్లగతి అంటారు. ఈ రెండు రకాల సాధకులు అంటే శుక్లగతి ద్వారా వెళ్ళే సాధకులు నిష్కామ ఉపాసకులు. కాబట్టి అక్కడ కర్మతో పాటు ఉపాసన కూడా చేస్తారు. అందువలన బ్రహ్మలోకం వెళ్ళి అక్కడ క్రమముక్తి పొందుతారు. మరి కేవలం కర్మ చేసుకున్నటువంటి కృష్ణగతిలో వెళ్తున్న సాధకుడి సంగతి ఏమిటి? ఆయన స్వర్గలోకాల్లో భోగాలు అనుభవించి ఆ పుణ్యం ఖర్చు అయిన తర్వాత మళ్ళీ వెంటనే రిటర్ను. నేను డబ్బులు మాత్రం పట్టుకుని వెళ్ళి అమెరికాలో ఎన్నాళ్ళు తిరుగుతాను, డబ్బులు అయిపోయిన తర్వాత అమెరికా వాళ్ళు నెట్టేస్తారు. అసలే ట్రంప్ యూ గెట్ అవుట్ అంటాడు. అందువలన ట్రంప్ నుంచి బారి నుంచి మనం తట్టుకోవాలంటే మనకు ట్రంప్ కార్డు ఉండాలి. అందువలన మనం ఏం చెయ్యాలి? డబ్బుతో పాటు నీవు ఒక స్కిల్ నేర్చుకుని వెళ్ళాలి అమెరికా. అప్పుడు అమెరికాలోని వ్యాపారం, ఉద్యోగం చేస్తూ గ్రీన్ కార్డు మెల్లగా సంపాదించి తర్వాత సిటిజన్షిప్ సంపాదించి అమెరికాలో కూడా నువ్వు సామ్రాజ్యాన్ని ఏర్పరిచేస్తావు లాస్ట్కి. అందువలన ఇక్కడ అమెరికాలో సిటిజన్షిప్ పొందడం అంటే క్రమముక్తి మోడల్. లేక విజిటింగ్ వీసాకి వెళ్ళి రిటర్న్ వచ్చేస్తే కేవలం కర్మ చేసి అమెరికా వెళ్ళి వచ్చినట్టు అనమాట. ఇది ఈ ఉదాహరణ మీకు అర్థం అవ్వాలి. ఇక్కడ ఒక విషయం మనం మర్చిపోకూడదు సుమా. మనం కర్మ ఉపాసన గురించే చర్చించాం తప్ప ఇందులో ఆత్మజ్ఞానం గురించి నేను అసలు చెప్పలేదు, కృష్ణ పరమాత్మ కూడా చెప్పలేదు. అందువలన మీరు కర్మ గొప్పదా, ఉపాసన గొప్పదంటే జ్ఞానం గొప్పది అనకూడదు. ఎందుకు? జ్ఞానం అనేది ఎందుకంటే ఎలక్షన్లో పోటీ చేయలే. అందువలన జ్ఞానం గొప్పదే, సందేహం లేదు. కానీ ఈ రెండు పోటీ పడ్డాయి. కర్మ గొప్పదా, ఉపాసన గొప్పదా? భగవాన్ శ్రీకృష్ణ ఏమన్నారంటే ఉపాసన గొప్పది అని ఉపాసన ఓటు వేశారు ఆయన. ఎందుకు? మరి కర్మ చేసిన వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారు, ఉపాసన చేసి వెళ్ళే వారికి ఇంకో ఛాన్స్ ఉంది. ఇక్కడ తప్పించుకు తిరిగిన వాడు ధన్యుడి సొమ్ముతాన్ని తప్పించుకున్నాడు. ఇక్కడ వేదాంతము, భగవద్గీత, తత్వం, ఆత్మజ్ఞానం. కానీ బ్రహ్మలోకంలో అక్కడ 4 గోడలు బంధించి లోపల పెడతాడు బ్రహ్మదేవ్. కూర్చో, సిడాం, డోంట్ టాక్ అని తత్వమసి ఉపదేశం చేస్తారు బ్రహ్మదేవ్. అందువల్ల అక్కడి నుంచి మోక్షం పొందుతారు. కాబట్టి వాళ్ళు ఉత్తములు అని భగవాన్ శ్రీకృష్ణ చెప్పడం జరిగింది. అయితే ఇంతకీ ఇక్కడ 2 పోటీ చేశారు. ఎవరు? కేవల కర్మలు చేసేవాళ్ళు, ఉపాసన చేసేవాళ్ళు. మరి భగవాన్ ఏమన్నారు? వీళ్ళు నిత్య నిరంతరము మనస్సు ద్వారా నన్ను స్మరించుకున్నారు కాబట్టి నేను వాళ్ళకి సహాయాన్ని అందిస్తాను. ఏమిటా సహాయము? బ్రహ్మలోకం వెళ్ళే వరకు నేను హెల్ప్ చేస్తాను. సో బ్రహ్మలోకం వెళ్ళే వరకు హెల్ప్ చేశాను కాబట్టి అక్కడ వాళ్ళు జ్ఞానం పొందేటట్టు నేను అవకాశం కల్పిస్తాను. ఓకే, అక్కడ నుండి వాళ్ళు మోక్షం పొందుతారు కాబట్టి దానిని క్రమముక్తి అంటారు. క్రమముక్తి పొందారు కదా. ఇంతకీ ఈ క్రమముక్తి పొందినటువంటి సాధకులు ఎవరు? నిష్కామ సగుణ ఈశ్వర ఉపాసకులు. వారి గొప్పతనం ఏమిటి? ఇప్పుడు లాస్ట్ శ్లోకంలో చెప్పారు. అది ఏమిటి? ఎలా ఉంటారు వాళ్ళు? వాళ్ళ యొక్క ఉపాసన మార్గం ఏమిటి? తస్మాత్ సర్వేషు కాలేషు
యోగయుక్తో భవ అర్జున. అందువలన ఓ అర్జున, నీ కర్మయోగముతో పాటు, నీ కర్మలు యజ్ఞయాగాల తపస్సులతో పాటు నువ్వు ఉపాసన చెయ్యి. అంటే యోగయుక్త అంటే ఉపాసన కలుపుకో అని చెప్పారు. ఏమవుతుంది? యోగి పరం స్థానముపైతి చాద్యం. నువ్వు ఉత్తమమైనటువంటి ఆ యొక్క సృష్టి మూల కారణమైనటువంటి పరమాత్మని పొందుతావు. ఇంతకీ దాని గొప్పతనం ఏమిటి అంటే, వేదములు, వేద పారాయణము, వేద పఠనము, వేద పాఠనము చేసే ఏ పుణ్యం వస్తుందో, యజ్ఞయాగాలు చేస్తే ఏ పుణ్యం వస్తుందో, అనేక రకములైనటువంటి వ్రతములు, పూజలు, అనేక రకమైనటువంటి తపస్సులు చేస్తే ఏ ఫలం వస్తుందో, వీటన్నింటి ద్వారా వచ్చే ఫలం, దాన ధర్మాలు, అనేక దానముల ద్వారా, యజ్ఞములు, దాన ధర్మముల వలన వచ్చిన పుణ్యము ఎంత వస్తుందో, వాటి కంటే అనేక రెట్లు పుణ్యము ఫలము నువ్వు కేవలం ఈశ్వర ఉపాసన వలన వస్తున్నది అని అక్కడ ఆ లాస్ట్ శ్లోకములో భగవాన్ శ్రీకృష్ణ ఈ యొక్క నిష్కామ ఉపాసన గొప్పతనం గురించి స్తుతి చేశారు. ఏమిటా స్తుతి? వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. చూసారా, ఆ యొక్క పరం స్థానం, ఆద్యం అంటే ఆ యొక్క సృష్టి స్థితి మూల కారణమైనటువంటి పరమాత్మ పరమ స్థానం ఉపైతి పొందుతారు. ఎవరు? నిష్కామ భక్తులు. యోగి అంటే ఇక్కడ నిష్కామ ఉపాసకులు. నిష్కామ ఉపాసకులు ఎవరు? ఈ ఈశ్వరు గురించి, సగుణ ఈశ్వరు గురించి బాగా తెలుసుకొని ఆ గుణాలని, ఆ లక్షణాలని కీర్తిస్తూ, స్తుతిస్తూ, చింతన చేస్తూ ఉంటే వాళ్ళు ఈ వేద పాఠం ద్వారా, తపస్సుల ద్వారా, యజ్ఞాల ద్వారా, దానముల ద్వారా వచ్చే ధర్మ ఫలము, పుణ్యఫలము కంటే ఎక్కువ పొందుతారు. కాబట్టి బ్రహ్మలోకం చేరుకుంటారు. మిగతా వారు బ్రహ్మలోకం చేరుకోలేరు, మిగతా స్వర్గలోకాలు చేరుకుంటారు. ఈ విధంగా ఈ యొక్క 8వ అధ్యాయము కేవలము నిష్కామ భక్తితో కూడిన సగుణ ఈశ్వర ఉపాసకులకి ప్రత్యేకమైనటువంటి అధ్యాయము 8వ అధ్యాయము. దానిని అక్షర పరబ్రహ్మ యోగము లేదా అక్షర బ్రహ్మయోగము అంటారు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.